నమస్తే. ప్రస్తుతం మనం ధర్నా చౌక్ వద్దాం. సో ఇక్కడ ఏదైతే కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే జూనియర్ డాక్టర్ పైన అఘాయిత్యం ఏదైతే ఇన్సిడెంట్ సో దానికి నిరసన తెలుపుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ ప్రొటెస్ట్ కూడా జరుగుతుంది. సో ఒకసారి మాట్లాడదాం దీనిపైన. అంటే మనం చూసినాం ఏ విధంగా అయితే దేశవ్యాప్తంగా ఈ న్యూస్ అనేది సంచలనంగా మారుతుంది. అలాగే అక్కడ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ కూడా స్వయంగా తను వచ్చి ప్రొటెస్ట్ అంటే తను పాలిస్తున్న రాజ్యంలోనే సో తనే వచ్చి వాళ్ళకి ఉరిశిక్ష పడాలని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. సో ఒకసారి మాట్లాడదాం దీనిపైన. మనతో మాట్లాడే డాక్టర్ గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం సో మేడం ఈ ఇన్సిడెంట్ క్వశ్చన్ టు హ్యూమానిటీ ఇది లైక్ ఈ ఇన్సిడెంట్ అనేది చాలా బాధాకరం. సో దీనిపైన ఇన్ని రోజులు అవుతున్నా ఆగస్ట్ 9th అయినా సరే ఈరోజు ఆగస్ట్ 17th సో ఇన్ని 10 days అవుతున్నా సరే దీనిపైన ఎలాంటి జస్టిస్ కూడా జరగదు. సో దీన్ని ఎలా చూడొచ్చు? అసలు జరిగినదే దారుణము, అన్యాయము. అసలు భరించలేకపోతున్నాము ఆ నొప్పిని. ఆడపిల్ల ఒక అమ్మాయికి జరిగితే మనకి జరిగినట్లే కదా, మనము అలా ఫీల్ అవుతాము. అలాంటిది పోయి 2 రోజులు జరిగి 3 రోజులు జరిగి ఇంత జరిగాక ఇది మొత్తానికి టర్న్ అయిపోయిందండి. న్యాయమే లేదా? అంత అన్యాయమా? వాడిని పట్టుకున్నామంటున్నారు, వాడు ఏం చేశాడో చెప్తున్నారు, అంతకుముందు పోర్న్ వీడియోలు తీశారంటున్నారు, డ్రగ్స్ తీసుకుంటానంటున్నాడు. ఇంతకంటే ఎవిడెన్స్లు ఏం కావాలి? ఇంకా ఇంత దౌర్జన్యం ఆ సినిమాల్లో చూసి ఇలాంటివి ఉంటాయా అని అనుకుంటాము. ఇక్కడ చూస్తున్నాము మన కళ్ళ ముందే. అంతమంది డాక్టర్స్ నడి రోడ్లో వచ్చి న్యాయం చేయమంటే సడన్ గా ఒక మూక వచ్చి సింపుల్ గూండాగిరి లాగా వచ్చి ఎలాగైతే మనం ఆ సాక్ష్యాధారాలు నాశనం చేయాలి అని చెప్పి వాళ్ళని మళ్ళీ పోలీసులు వచ్చి పిల్లలే రాళ్లేస్తున్నారు అంటున్నారు. మేము డాక్టర్స్ అండి, మేము ప్రాణాలు పోసేవాళ్ళము. ఎప్పుడు కూడా మానవతా దృష్టి ఉంటుంది. వాళ్ళు అగ్రెసివ్ అయినా మేము భరిస్తాము, కొట్టించుకుంటాము, తిట్టించుకుంటాము, ఎందుకంటే వాళ్ళు బాధలో ఉంటారు అని. ఇదంతా ఏంటి మరి? ఎందుకు ఇంత పొలిటికల్ డ్రామానా? హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ జరుగుతున్నారా? మాకైతే దిశ టైంలో నలుగురిని తీసి చంపి పారేశారండి. ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోయాను నేను. ఎస్, అలాంటి వాడికి జరగాలి. అలాగే ఇంకోసారి జరగకుండా ఉండాలి అంటే ప్రతిసారి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది జరిగి తీరాలి, చంపేయాలి. ఆ ఎదవల్ని అక్కడికక్కడ చంపేయాలి, అందరు చూస్తుండగా చంపేయాలి. అలా చంపకుండా ఇంకా వాడిని కాపాడాలని చూస్తున్నారు. వాడు ఏ విధంగా వాడిని ఇంకా దాని వెనక పెద్ద ర్యాకెట్టే ఉంది. కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటే అంటే ఒక ఆడపిల్ల నోరు ఎత్తడం తప్పయిందా? నువ్వు చేసే వాటికి ఆ అమ్మాయి ప్రొటెస్ట్ చేసింది, దాని గురించి నీకు చూసావా నేనేం చేయగలను అన్నట్లు చూపిస్తున్నావా? ఎంతవరకు కరెక్ట్? ఆడవాళ్ళము భయపడి భయపడి బతకాలా? మాకు ప్రతిరోజు ప్రతి నిమిషము గండమేనా? ఒక డాక్టర్గా కాదు, మీరు చూడండి ఏ విషయంలో చూసినా ఎవరిని వదలరు. ఎప్పుడు చూసినా మగవాడికి ఆడవాళ్ళ మీద కన్ను. ఆ చూసే చూపులో, నడిచే నడకలో, ఆ టచ్ చేయడంలో ఎవ్రీవేర్ మేము అది చిన్నపిల్లలని లేదు, పెద్దవాళ్ళని లేదు, ఏజ్ లిమిట్ లేదు, ఏం చదువుతున్నారు అని లేదు, వాళ్ళు బాగున్నారా లేదా కాదు, వాళ్ళకి వ్యాధులు ఉన్నాయని కూడా లేదు, ఎవరిని వదలటం లేదు. ఇదే కాదు మగ డాక్టర్లు కూడా ఏదో ఆ పేషెంట్లను చేశారు అని అంటున్నారు. అంటే ఏంటి? ఆడవాళ్ళకి ఎక్కడ సెక్యూరిటీ లేదు, ఎవరితోటి సెక్యూరిటీ లేదు, తండ్రితో సెక్యూరిటీ లేదు, కొడుకుతో సెక్యూరిటీ లేదు, ఒక అన్నతో సెక్యూరిటీ లేదు. అంటే ఇంకా మేము పుట్టడం ఎందుకు? మమ్మల్ని దేవుడు ఎందుకు పుట్టిస్తున్నాడు? మా వల్ల ఏంటి? మీకు చేసిన అన్యాయం ఏంటి? మమ్మల్ని బ్రతకనియరా? మమ్మల్ని అందరినీ అసలు పుట్టించకండి. మేము ఆడవాళ్ళమే పుట్టము, పుట్టకపోతే మేము ప్రశాంతంగా ఉంటాము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, కానీ ఇంత అన్యాయం అయితే వద్దు. ఆ పాప ఎంత నరకం అనుభవించుంటుందండి. కాళ్ళు ఇరిగిపోయినాయి అంట. మనకు చిన్న దెబ్బ తగిలితేనే విలవిల్లా ఆడిపోతాము, నరకం చూపించి చంపాడు అంటే ఏంటి? ఎంత కష్టము. కళ్ళల్లో రక్తం వచ్చింది అంటే ఎంత డ్యామేజింగ్ ఉంటుంది. ఎంత అమ్మ ఎంత ప్రొటెస్ట్ చేస్తే వాడు ఎంత కొట్టకపోతే, ఎంత భయంకరంగా బిహేవ్ చేయకపోతే ఇంతవరకు వచ్చింది. ఇంకోటి ఇదే ఇన్సిడెంట్ పైన మమతా బెనర్జీ అక్కడ సీఎం ఆమె కూడా ప్రొటెస్ట్ లో పాల్గొని వాళ్ళకి శిక్షించబడాలని చెప్పి ఈ ఇన్సిడెంట్స్ ఎలా కనిపిస్తుంది? కానీ ఆమె వచ్చి రోడ్డు మీద వచ్చి ప్రొటెస్ట్ చేయడం అసలు ఇదేంటంటే నిన్న దానిలో అది మాకు ఒక పెద్ద జోక్ లాగా అనిపించింది. మేము ప్రభుత్వము, ఆ మహిళా ప్రభుత్వము, మమతా బెనర్జీ గారు అంటే ఒక ఆడపులి అని చాలా ఇది ఉంది. అలాంటి ఆవిడ ఏం చేస్తుందా? మాకు ఏ కొత్త నిర్ణయాలు తీసుకుంటుందా? ఏ కొత్త డెసిషన్స్ వస్తాయా అని మేము ఈగర్గా వెయిట్ చేస్తుంటే ఆమె వచ్చి ప్రొటెస్ట్ చేయడం అంటే ఏంటి? అన్నం పెట్టేవాడి దగ్గరికి అలా అన్నం పెట్టు అంటే నువ్వు పోయి అడుక్కోరా అన్నట్లుంది. మా పరిస్థితి అట్లయిపోయింది. దేవుడా అన్నిటికీ నువ్వే దిక్కు అంటే ఆయననే తప్పు చేస్తే ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి? అలాగా సీఎం గారే బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు అంటే ఎవరి మీద ప్రొటెస్ట్ చేస్తున్నారు? ఎవరి మీద పోరాటము? నువ్వు పోరాడాల్సింది ఎవరి మీద? ఇప్పుడు మాకు అసలు అంతూ చిక్కని ప్రశ్న ఇది అందరికీ. అయితే పెద్ద క్వశ్చన్ మార్క్ అందరికి. ఎవరి గురించి ప్రొటెస్ట్ చేసింది? నువ్వు న్యాయం చెయ్యి మాకు. నీ దగ్గర చేతిలో పవర్ ఉంది, నీ చేతిలో అన్నీ ఉన్నాయి, నువ్వు చెయ్యాలి అనుకుంటే ఇప్పటికిప్పుడు వాడిని
తెప్పగలవు, చట్టాన్ని తెప్పగలవు. నీ చేతిలో ఉన్నదాన్ని వదిలేసి నువ్వు రోడ్డు మీదకి వచ్చి మాలాగా అసహ్యతలో ఉన్న మాలాగా నువ్వు కూడా నిలబడితే మేము ఎవరికి చెప్పుకోవాలి? ఇదంతా డ్రామానా? ఎవరిని ప్రొటెక్ట్ చేయడానికి? అంటే నీకు ఆడపిల్లలంటే లేదా? ఒక తల్లిదండ్రులు వాళ్ళు ఆక్రోశిస్తున్నారు, నా బిడ్డని ఏదో చేశారు, ఆత్మహత్య అని చెప్పారని వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియటం లేదు. ఇంత భయంకరమైన సిచ్యువేషన్ లో మీరు సపోర్ట్ చేసి నేనున్నాను, నేను ఆడదానిగా మీకు సపోర్ట్ చేస్తాను, మీకు న్యాయం జరుగుతుంది అని సాంత్వన ఇవ్వకుండా ఆవిడొచ్చి ఏంటో ఇది పొలిటికల్ డ్రామాస్ అంటే చెప్తున్నాను కదా, సినిమాల్లోనే చూస్తాము అనుకుంటాము, కాదు ఇది నిజ జీవితంలో కూడా జరుగుతున్నాయి. సో మేమైతే ఊరుకునేది లేదు, మాకు సహనం లేదు. ఇంకా దీనికి మాకు ఒక సొల్యూషన్ కావాలి అంతే. మాకు దీనికి న్యాయం చేయకపోతే మేము ఎటువంటి దానికైనా మేము రెడీ. సో ఇంకోటి మేడం, ఇక్కడ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా అంటే మన కోవిడ్ టైంలో ఏదైతే సో డాక్టర్ సంబంధించి మన ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు, గాంధీ హాస్పిటల్, అక్కడ కూడా చూస్తాం మనం. ఉస్మానియాలో ఇంకా గాంధీ హాస్పిటల్ అయితే కెమెరాస్ దిక్కు లేవు, సెక్యూరిటీ కూడా లేని పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా అంటే గవర్నమెంట్ గానే మనం చెప్పడం కావచ్చు, ఏదైనా మనం చేసిరా? చాలా సార్లు రిప్రజెంట్ చేశాము, ఎన్నో సార్లు స్ట్రైకులు చేశాము. మీరు చూసుంటారు, స్ట్రైక్ చేసినప్పుడల్లా డాక్టర్ల మీదకే వస్తారు. అరే పేషెంట్ విలువెల్లాడిపోతున్నారు మీరు చూడరని. మరి డాక్టర్లు విలువెల్లాడిపోతున్నారు. మాకు ఒక బాత్రూమ్ ఉండదు, ఒక రూమ్ ఉండదు, ప్రొటెక్షన్ ఉండదు, తినడానికి తిండి ఉండదు, టైంకి వెళ్ళడానికి ఇక్కడ డెలివరీలు అవుతూ ఉంటాయి, బయటకు వెళ్ళి తినాలి అంటే కూడా టైం ఉండదు. మరి మా గోడ ఎవరు పట్టించుకుంటారండి? ఇప్పటికి ఇది ఒకటో ఇన్సిడెంట్ కాదు, కొట్టి చంపేశారు డాక్టర్లని, పైనుంచి తోసేశారు, ఇలాగ ఎన్నో ఇన్సిడెంట్స్ ఉంటే ఇప్పటి వరకు దాని గురించి పోరాడుతూనే ఉన్నాము. కానీ ఇప్పటి వరకు ఎటువంటి సొల్యూషన్ లేదు. దోషులు శిక్షించబడటం లేదు. ఆ టైంలో ఏదైనా గొడవ జరుగుతుంది అంటే కొంచెం సేపు తీసుకెళ్తున్నారు, మళ్ళీ వాళ్లే వచ్చి మమ్మల్ని అవహేళనగా మీరేం చేయగలరు మమ్మల్ని అంటున్నారు. అంటే మా నిస్సహాయతని ఎవరికి చెప్పుకోవాలి? రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం, ఇంత మంచి లీడర్స్, ఇంత మంచి పెద్ద పెద్ద నాయకులు ఎందుకు మమ్మల్ని పట్టించుకోవటం లేదు? డాక్టర్లను ఎందుకు ఇంత చులకనగా తీసుకుంటున్నారు? గవర్నమెంట్ సెటప్స్ లో చాలా అవసరమైనవి. మేము రాత్రింబవళ్ళు 36 అవర్స్, మేము 36 అవర్స్ వర్క్ చేసి ఇంటికి వెళ్ళాలి. మాకు పసిబిడ్డలు ఉంటారు, వాళ్ళకి పాలు కూడా ఇవ్వకుండా ఎంతో మంది పీజీస్ మేము ఉన్నప్పుడైతే ఇలా తడిచిపోతూ ఉంటాయి, పాలు కారిపోతూ ఉంటాయి. అయినా కూడా మాకు సేవనే ముఖ్యము, మేము డ్యూటీలో ఉన్నాము అని అనుకొని మా పిల్లల కంటే ఎక్కువగా మా వృత్తిని మేము గౌరవించి మేము వాటిని ఎథిక్స్ పాటించాలా అని అనుకుంటే మాకు వచ్చింది ఏంటి? అన్యాయం మిగిలింది, అసహాయత మిగిలింది. అసలు మా ఘోష ఎవ్వరికీ అర్థం కావట్లేదు. సో చివరిగా మేడం, ఇది మనకు నిర్భయ ఏదైతే జరిగిందో అప్పుడు కూడా పబ్లిక్ కూడా, కామన్ పబ్లిక్ కూడా ఇనిషియేటివ్ తీసుకొని రోడ్ పైన వచ్చింది. అలాంటిది ఇప్పుడు డాక్టర్ జరిగిన ఇన్సిడెంట్, సో కామన్ పబ్లిక్ కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. సో పబ్లిక్ ఏం చెప్పాలి తెలుసుకుంటారు, అలాగే గవర్నమెంట్ ఏం మన తెలంగాణ గవర్నమెంట్ ఏం డిమాండ్ చేయబోతుంది? పబ్లిక్ ఏనండి ఫస్ట్, సొసైటీని ప్రతిదానికి రియాక్ట్ అవ్వాలి. నాకు వచ్చే వరకు అంటే డాక్టర్లకు వచ్చిందిలే మనకెందుకు అని అనుకుంటే ఎలా? పబ్లిక్ అంటే మనుషులమే కదా మనందరము ఫ్యామిలీ ఇదందరూ. సో ప్రతి ఒక్కళ్ళు దాన్ని రియాక్ట్ అవ్వాలి. ఇంట్లో కూర్చొని అయ్యో అయ్యో అంటే కుదరదు. ప్రతి వాడు ఎస్ మేము హౌస్ వైఫ్ అయినా మేము వచ్చి మీకు సపోర్ట్ చేస్తున్నాము, మేము ఒక ఎంప్లాయీ, బ్యాంక్ ఎంప్లాయీస్ మేము సపోర్ట్ చేస్తున్నాము. అలాగే ఇది కామన్ ఇన్సిడెంట్ కాదు, మేము అందరము ఒకటే. ఒక డాక్టర్లకి మాత్రమే కామన్ కాదు, ఇది అందరికి సంబంధించింది, ప్రజలకు మనుషులకు సంబంధించింది. మనము మృగాలం కాదు, మనకంటూ ఒక కేటగిరీ ఉంది, మనకి మనసు ఉంది, మనం రియాక్ట్ అవ్వాలి. సో అందరూ ప్లీజ్ మాకు అందరి సపోర్ట్ కావాలి, అందరూ దీని గురించి నిలబడాలి. లాయర్లు, డాక్టర్లు అని కాదు, ప్రతి వాళ్ళు మనకి సపోర్ట్ చేయాలి. అండ్ ప్రభుత్వం, గవర్నమెంట్ ప్లీజ్ గట్టి కఠినమైన చర్యలు తీసుకోవాలి, కఠినమైన శిక్షలు అమలు చేయాలి. ఇప్పుడు బయట మీరు చూస్తే అరేబియన్ కంట్రీస్ వాటిల్లో నడి రోడ్లో ఉరి తీయడము విత్ ఇన్ నో టైం. అందుకనే అక్కడ క్రైమ్ రేట్ తక్కువ అని చదువుతూ ఉంటాము. అదే ఇక్కడ ఎందుకు అమలు చేయలేకపోతున్నాము? ఎవడి కోసమో మీరు ఎందుకు? రేపు నీ ఇంట్లో జరగచ్చు, రేపు నీ ఫ్యామిలీలో జరగచ్చు, నా వరకు వస్తే అని కాదు, మన వరకు వచ్చే వరకు ఎందుకు? వాళ్ళు ఒక చెల్లో ఒక తల్లో కదా, వాళ్ళని ఎందుకు మీరు ఆలోచించట్లేదు? సో ఈ మనకి ప్రజలు ఎంత ముఖ్యమో అలాగే నాయకులు కూడా ఈ కఠినమైన నిర్ణయాలను తీసుకొని అవన్నీ అమెండ్మెంట్ చేసి ఈ పెద్ద పెద్ద వాళ్ళకి కాదు మీరు అండగా ఉండాల్సింది, కామన్ పీపుల్కి అండగా ఉండాలి. సో విన్నారు కదా, ఇది పరిస్థితి. సో ఏదైతే కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ ఏదో, సో అది చాలా అమానుష్యం అని చెప్తున్న పరిస్థితి. సో గవర్నమెంట్ అంటే సార్ ఏదైతే అరబ్ కంట్రీస్లో ఏ విధంగా అయితే ఉంటాయో, సో ఆ విధంగా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొస్తే కానీ మారరు. అండ్ ఇది మీ ఇంటి వరకు వచ్చేవారు కాదు. సో మేము కూడా స్వయంగా వాహిని టీవీ కూడా చెప్తుంది. సో పబ్లిక్ ఏదైతే ఉందో వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మీరు గతంలో చూసుకున్న నిర్భయ కావచ్చు, దిశ కావచ్చు, ఏ కేసులో అయితే రెస్పాండ్ అయ్యారో, సో ఇప్పుడు కూడా మీరు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో డాక్టర్స్కి ఇలా జరుగుతుంది, ఇంకా మనం కామన్ పబ్లిక్ మనకి ఎలా ఉందో, వాళ్ళు ట్రీట్మెంట్ ఆపేస్తే ఎంతమంది చనిపోతారు చెప్పండి. సో అలాంటి వాళ్ళకే మనం హాని కలిగించడం అది కరెక్ట్ కాదు. సో మీరు కూడా పబ్లిక్ కూడా ఇనిషియేటివ్స్గా దీనిపైన రెస్పాండ్ అవ్వాలి. అండ్ అలాగే డాక్టర్ వాళ్ళు కూడా సో ప్రభుత్వం తక్షణంగా దీనిపైన చట్టరీతమైన నిర్ణయాలు తీసుకోవాలి, చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి.